హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ రెసిపీ అయితే ఎంత మంచి టేస్టీ ఉన్న కర్రీ అంటే ఎవ్వరూ మిస్ చేయకండి. అంత టేస్టీగా ఉంటుంది. అసలు మస్ట్ ట్రై. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. మునక్కాయ మామిడికాయ రొయ్యల కర్రీ అండి, పులుసు. చూడండి, మునక్కాయలతో ఏంటి అమ్మాయి సర్కస్ చేస్తుంది అనుకోకండి. నేనైతే హాల్లో కట్ చేసుకున్నాను. అవి కిచెన్లోకి తీసుకెళ్లేదానికి ప్లేట్ లేదని చెప్పి నేను ఇట్లాగా సెట్ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మునక్కాయలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా పక్కనే చెట్టు ఉంటే కట్ చేసి తీసుకున్నానండి. చూడండి, మునక్కాయలు అయితే కడిగి పెట్టుకున్నాను. రొయ్యలు 1/2 కిలో ఉంటాయండి. ఇవి కడిగి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. చింతపండు అండి, కొంచెం తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మామిడికాయ, 2 టమాటాలు, 3 ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలండి. చూడండి, ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము కర్రీ రెడీ చేసుకుందాము. ఫస్ట్గా అయితే రొయ్యల్ని ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఉడకబెట్టుకోకపోతే మనం కర్రీలో డైరెక్ట్గా యాడ్ చేస్తే దీనికి ఉప్పు పట్టదండి. అందుకోసం అని మనం ఫస్ట్గా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, ఆనియన్ అన్నీ కట్ చేసుకున్నాను నేను. మామిడికాయ, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. రొయ్యలు కూడా ఉడుకుతూ ఉన్నాయండి. చూడండి, మనము పక్కన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనము పోపు దినుసులు వేసుకోవాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోండి. కొంచెమే వేసుకోండి మెంతులు, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. చూడండి, కరివేపాకు. ఇవన్నీ ఆయిల్ వేడెక్కాక మనము అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆవాలు చిటపటలాడితేనే టేస్ట్ ఉంటాయండి, లేదంటే పంటి కింద చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి అవి. అందుకని చిట్టపట్టలాడే వరకు వెయిట్ చేయాలి మనం ఏ కర్రీలోకైనా. చూడండి, తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రొయ్యలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. అంత బాగుంటుంది కర్రీ, పులుసు. మన నెల్లూరు వాళ్ళు చాలా మంది ఇట్లాగే చేసుకుంటారు. మునక్కాయలు రొయ్యలు కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసుకుంటామండి. ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందరూ ట్రై చేసుకోండి. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పులుసు మనం చేసేది పులుసు కూర కాబట్టి కొంచెం సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అది పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేసుకున్న తర్వాత మనము టమాటాస్ యాడ్ చేసుకొని టమాటాని మగ్గనివ్వాలండి. కొంచెము మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి టమాటాస్ అనేవి. అందుకని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూడండి, టమాటాస్ కూడా మగ్గిపోయిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసుకోవాలి. మిరప్పొడి కూడా ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం పులుసు చేస్తున్నాము. చింతపండు పులుసు వేసినప్పుడు మనకి మిరప్పొడి అనేది ఎక్కువ పడుతుందండి. చూడండి, ఫస్ట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము కారం అనేదాన్ని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే తక్కువ అనిపిస్తే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు మనము. చూడండి, ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కలుపుకొని ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉప్పు వేసామండి. రొయ్యలు కూడా వేసిన తర్వాత మనం చెక్ చేసుకొని అప్పుడు వేసుకోండి. తక్కువ అయితే కొంచెంగా వేసుకోండి. ఇప్పుడైతే ఉప్పు. చూడండి, మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయలు యాడ్ చేసుకుంటున్నానండి. మునక్కాయలు చాలా టేస్టీ ఫుడ్ అండి. ఇంకా విటమిన్స్ అన్నీ చాలా ఎక్కువగానే ఉంటాయి మునగాకులో కానీ మునక్కాయల్లో కానీ. చాలా మంచిది హెల్త్కి. చూడండి, మునక్కాయలను కూడా వేసుకొని మనము మునక్కాయలని కొంచెం సేపు మగ్గనివ్వాలండి, ఉడకనివ్వాలి. చూడండి, ఒక 30% ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. రొయ్యలు కూడా యాడ్ చేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ వేసుకొని ఇందులో అవి మునక్కాయలు ఉడికే వరకు మనము 70% ఉడికే వరకు చూసుకోవాలండి. 70% వరకు. అప్పుడే మనం మామిడికాయ వేయాలి, లాస్ట్లో వేయాలి మామిడికాయ అనేది.
ముందుగా వేస్తే కర్రీలో కలిసిపోతుందండి, కరిగిపోతుంది. అందుకని మనం ఫైనల్ లాస్ట్లో 70% మునక్కాయ ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం మామిడికాయని యాడ్ చేసుకోవాలి. చూడండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి అందరూ ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మునక్కాయ ఉడికిన తర్వాత నేను మామిడికాయ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మామిడికాయ కూడా మెత్తపడిన తర్వాత మనం కర్రీ రెడీ అయిపోతుందండి. మునక్కాయలు అయితే ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి. ఇప్పుడు మామిడికాయ కూడా ఈజీగా దొరుకుతుంది మనకి, ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అందరూ ట్రై చేసుకోండి. అందరూ వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep supporting me.